సొంత ఊరు ఎవరు సొంత వారు చావుతో ఈ లోకాన్ని విడిచిపెట్టు ఓ మనిషి ఏది సొంత ఊరు ఎవరు సొంత వారు నీ వారే నీకు కారు నీ వారే నీకు కారు ఏది సొంత ఊరు కరోనా పుణ్యమా అని ఎన్నో చూస్తున్నాం. ఎక్కడ వైరస్ వస్తుందేమోనని కుటుంబ సభ్యులను కూడా దూరంగా ఉంచుతున్నాం. ఆఖరికి పిల్లలను సైతం ప్రేమగా దగ్గరకు తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే అనుమానం, ఎక్కడ కరోనా వ్యాపిస్తుందేమోనన్న భయం. అయితే చిత్తూరు జిల్లా రామసముద్రంలో జరిగిన ఘటన తెలిస్తే ఎవ్వరికైనా కన్నీళ్లాగవు. లాక్డౌన్ ప్రకటన సమయంలో బెంగళూరులో ఉన్నాడు. రవాణా సదుపాయం లేకపోవడంతో కాలినడకనే సొంతూరుకు వచ్చాడు. అయితే ఊరికి వచ్చాక అనారోగ్యంతో చనిపోయాడు. 28 ఏళ్ల వ్యక్తి హఠాత్తుగా చనిపోవడం, అతను వైరస్ వల్లే మృతి చెందాడని అంత్యక్రియలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆఖరికి బంధువులు సైతం దూరంగా ఉండిపోయారు. హరిప్రసాద్ శవాన్ని ఊరి బయట పెట్టారు. అలా 24 గంటల పాటు అతని శవం అక్కడే ఉంది. ఎవరు సొంత వారు చావుతో ఈ లోకాన్ని విడిచిపెట్టు ఓ మనిషి ఏది సొంత ఊరు ఎవరు సొంత వారు నీ వారే నీకు కారు నీ వారే నీకు కారు ఏది సొంత ఊరు తన మరణకాలమందు యాకోబు చెప్పెను స్వజనులంటే మీరు కాదు. తన బ్రతుకు కాలమందు అబ్రహాము చెప్పెను ఈ లోకం మీది కాదు. పరదేశులం యాత్రికులం పరజనులం పరలోక నివాసులం పితరులున్న చోటుకే చేర్చబడెదవో ధనవంతుని చోటుకే వెళ్ళిపోదువో ఏది సొంత ఊరు బ్రతుకు కాలమందు క్రీస్తు శిష్యులతో చెప్పెను ఈ లోకం మీది కాదు. తన కన్న తల్లి తండ్రిని ఎక్కువ ప్రేమించువాడు నా ప్రేమకు పాత్రుడు కాడు. పరలోకమే నీ దేశం పరమాత్ముడే నిన్ను కన్న నీ తండ్రి దేవుడున్న లోకమే సొంత ఊరు దేవుని పని చేయువారే సొంత వారు ఏది సొంత ఊరు ఎందుకురా విశ్వం మండిపోతాయి. ఈ తాజ్మహల్ చైనా గోడ ఈఫిల్ టవర్ అన్ని మట్టిలో కలిసిపోతాయి. మనిషిడు కట్టినవే మట్టి జ్ఞానంతో కట్టినవే ఎంత సుందరంగా మీరు అనుకుంటే దేవుడు కట్టినవి ఎలా ఉంటాయో ఒకసారి మీరు ఊహించుకోండి.